హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ అండి. ఒక్కసారి ఈ పొడిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు అంటే 2 వీక్స్ పాటు నిల్వ ఉంటుంది. ఎప్పుడైనా లంచ్ బాక్స్ కట్టనీకి టైం లేదు అన్నప్పుడు చాలా సింపుల్గా ఈ రైస్ని ప్రిపేర్ చేసి పెట్టేసేయచ్చండి. మరి ఈ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి 1 కప్ పల్లీలు, 10 బాదం పప్పు, 10 జీడిపప్పులను యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పును యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 10 నుంచి 11 ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 5 నుంచి 6 వెల్లుల్లి, కొంచెం చింతపండు, 1 కప్పు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని పూర్తిగా చల్లారనిచ్చుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా రాక్ సాల్ట్ని యాడ్ చేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 5 నుంచి 6 జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని ఒక రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న 2 కప్పుల రైస్ని యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీ పొడి ఉంది కదండి, 3 టేబుల్ స్పూన్ల నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా పల్లీ పొడిని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా లంచ్ బాక్స్ రెసిపీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లంచ్ బాక్స్ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.